మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు, జగన్దే మీదే? కానీ చంద్రబాబు నాయుడుకు బ్రోకర్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు చాలా మంది బ్రోకర్లుగా పనిచేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తాడు, మీరు పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు. ఒక్కొక్కటి పలుకులు మీ తల్లి. నీ ఏమో శిలక పలుకులు ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈయన ఏమో ఏబిఎన్ రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఆయన పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీ పలుకులు. ఎవరిని ఉద్ధరించేదానికి మీరు? రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రొదుటూరు వేదిక చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని ప్రతిపాదన చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రకంపనాలే. అటు తెలుగుదేశం పార్టీలోను, కూటమికి సంబంధించిన జనసేన పార్టీకి వారిగాను, పచ్చ మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకు సోనియా షర్మిలమ్మ గారికి అందరి హృదయాలలో ప్రకంపనాలే వీస్తున్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిగా నిర్మించడం వల్ల ఉండే కష్టాలేంది, అధిక వ్యయమేంది, ఈ రాష్ట్రానికి ఎంత పేదరికాన్ని దారిద్రాన్ని ఇస్తుంది, అట్లా కాకుండా తక్కువ ఖర్చుతో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా ఒక 20,000 రూపాయల కోట్లతో ఇబ్బందులు లేని చోట రాజధాని నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన మావిగన్ గుంటూరును, విజయవాడను, మచిలీపట్నాన్ని ఒక క్యారిడర్ గా చేసి గ్రోత్ ఇంజిన్ గా డెవలప్ అయ్యే రాజధానిగా అతి తక్కువ ఖర్చుతో ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన ఏమాత్రం అంగీకరించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కంటే పచ్చ మీడియా మరీ ఎక్కువ ఉంది. బూత్ కిట్ ఎక్కువ ఉన్నాడు అందరికంటే ఎక్కువగా ఏబిఎన్. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న షర్మిలమ్మ వచ్చింది. మళ్ళా నిన్న షర్మిలమ్మ మాట్లాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏమని మాట్లాడుతున్నారామె? మావిగాన్ ప్రతిపాదన వలన జగన్మోహన్ రెడ్డి గారు జోకర్ అయినారు అంటది. నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను గాని ఇతర మావిగన్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ అమరావతిలోనే రాజధాని నిర్మించాలని ఆకాంక్షించే వ్యక్తులు ఎవరైతే ఉండారో ఆ రాజకీయ పార్టీల వారు గాని లేకుంటే పచ్చ మీడియాను గాని అడుగుతా ఉన్నా. నా సూటిగాడిగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా సరే, పచ్చ మీడియా అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే. ఆ తర్వాత నేను చెప్తా, జగన్ మావిగన్ ప్రతిపాదనతో జోకరా లేకుంటే మెంటరా? ఆయన నా దృష్టిలో జోకర్ కాదు, మెంటర్. మెంటర్ మీన్స్ మంచి చెప్పేవాడు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చెప్పేవాడే జగన్. అందుకే ఆయన జోకర్ కాదమ్మా, మెంటర్. ఇక మీ గురించి నేను అడుగుతా ఉన్నా. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి రాజధానిగా నిర్మించడానికి ఏమాత్రం యోగ్యత లేదు అని కమిటీ తీర్మానం సిఫారసు చేసిన తర్వాత ఇక్కడ భూకంపాలు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది, వరదల బీభత్సం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది, ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసిన ప్రతిసారి ఇది తడిసి ముద్దయితుంది. అంతకు మించి రాజధాని నిర్మించాలంటే ఇక్కడ నీటి ఊట పైనే ఉంది కాబట్టి చాలా లోతుకు పునాదులు తీయాల్సిన అవసరం ఉంది. చాలా వ్యయంతో కూడిన పని, శ్రమతో కూడిన పని. ఏ కారణాలతో చూసినా కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించడానికి అవకాశం లేదని చెప్పి శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేసినాక 3 పంటలు పండే, బంగారాన్ని పండించే వ్యవసాయ భూములను మీరు అనవసరంగా రాజధాని పేరుతో నాశనం చేస్తానారని చెప్పి మేధావులంతా చెప్పిన తర్వాత, అన్నిటికీ మించి ప్రపంచ బ్యాంకే చెప్పింది ఇక్కడ రాజధాని నిర్మాణానికి అమరావతి యోగ్యత లేదు కాబట్టి మేము రుణాలు ఇవ్వము అని చెప్పింది. ఇదే విషయాన్ని మీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేసినాడు. ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇయ్యనని చెప్తా ఉంది. కారణం ఇది అమరావతి రాజధాని నిర్మాణానికి యోగ్యత లేదు, ఇదిగో ఈ కారణాలని చెప్పింది. ఇన్ని కారణాలు చెప్తే శివరామకృష్ణన్ కమిటీ తీర్మానం చేస్తే మళ్ళీ అక్కడే రాజధాని, అమరావతిలోనే రాజధాని కట్టాలంటున్నారంటే ఎవరి కోసం, ఎవరి డబ్బుతో కడుతున్నారయ్యా? నేను తెలియక అడుగుతా. ఎవరి కోసం కడుతున్నారు? అమరావతి రాజధానిగా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడతామంటున్నారు. ఇది సాధ్యం కాదు. రైతులను నాశనం చేసి ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ పేదవాళ్ళను చేసి ఎవరిని ధనవంతులు చేయాలని, ఒక కులాన్ని ధనవంతులు చేసేదాని కోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలను పేదవాళ్ళని చేస్తున్నారు మీరు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మీ నాయకులను ఐశ్వర్యవంతులు చేసేదాని కోసం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థలను దారిద్ర్యంలోకి తీసుకుపోతున్నారు మీరు. ఇంత తప్ప ప్రయోజనం ఏముంది? మీ కులానికి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విచ్చలవిడిగా విపరీతంగా ముందే భూములు బినామీ పేరుతో కొని, భూములు పెట్టుకొని, దాని విలువలు పెంచుకొని, మీరు డబ్బులు సంపాదించుకొని 100,000 కోట్లకు అధిపతులు అయ్యే దాని కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తారా? ఈ విషయాలను షర్మిలమ్మ గారు ప్రస్తావించరా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారిని, ఏందమ్మా మీ స్టాండ్? అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం సబబు కాదా? మావిగన్ కరెక్ట్ కాకపోతే ఏది కరెక్ట్? దోనకొండలో కట్టడం కరెక్టా? లేకుంటే అమరావతిని కట్టడం కరెక్టా? మావిగన్ కరెక్టా? లేకుంటే యాడ కరెక్ట్? మీరంతా హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిలమ్మ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అందరు మీరు హైదరాబాద్ లో నివాసం ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో కట్టుకున్నాం ఆ రాజధాని. అది ఇంకా బాగుంటుంది చూడండి. మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాదు అన్నప్పుడు షర్మిలమ్మనైనా మరొకరినైనా అడుగుతా ఉన్నా నేను, ఏది కరెక్ట్ మీ ప్రతిపాదన? అమరావతి రాజధాని నిర్మాణంగా మీరు అంగీకరిస్తున్నారా? శివరామకృష్ణ కమిటీ తీర్మానం చేసిన తర్వాత కూడా ఇక్కడ వరదలతోనూ భూకంపాలతోనూ ఇది తరంగాదని చెప్పి మేధావులు చెప్పిన తర్వాత కూడా అధిక వ్యయంతో కూడిన, శ్రమతో కూడిన నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది. పునాదులు తీయాలంటే చాలా లోతుకు పోవాల్సి వస్తుంది. నీళ్లు పై
ఆయన్నే ఊటపడతా ఉంది. మా మంగళగిరి మా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తానంటాడు, యోగ్యత లేదని మేధావులంతా చెప్తానంటారు. ఈ బుద్ధుడికి మీరు కట్టడాలు కట్టలేకపోతున్నారు, కారణం ఈ బుద్ధు వర్షాకాలం వస్తే నీళ్లు తోడుకుంటున్నారు, కారణం కంప చెట్లు కొట్టేసుకుంటారు, ఇప్పటికీ కారణం ఈ కారణాలే. ఇంకా మీరు 100 ఏళ్ళున్నే మీరు ఆడ అమరావతి రాజధాని కట్టలేరు. మరి ఇవన్నీ తెలిసి షర్మిలమ్మ ఏ విధంగా మాట్లాడుతుంది? జోకర్ అని మావిగన్ ప్రతిపాదన మీకు తప్ప అందరికీ నచ్చుతా ఉంది. మీకు తప్ప చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వాళ్లకు జగను జోకరో కాదో కానిమ్మా తర్వాత మాట్లాడదాం జోకరా కాదా అనేది. కానీ చంద్రబాబు నాయుడుకు బ్రోకర్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు చాలా మంది బ్రోకర్లుగా పనిచేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తాడు, మీరు పనిచేస్తారు, పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు. ఒక్కొక్కటి పలుకులు మీ తల్లి. నీ ఏమో శిలక పలుకులు ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈయన ఏమో ఏబిఎన్ రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఆయన పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజీ పలుకులు. ఎవరిని ఉద్ధరించేదానికి మీరు నిజంగా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నిజంగా ఆ బాధ్యతను స్వీకరించిన మనిషి అయితే ప్రజా సమస్యల గురించి ప్రస్తావించదా? ఫీజు రియంబర్స్మెంట్ కట్టక పిల్లలు అల్లాడిపోతున్నారు, ఆరోగ్యశ్రీ పథకం నిలిపివేసి రోడ్లు ఎక్కినారు, ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి పేదవాళ్ళు ఉన్నారు, రైతుల కష్టాలతో విలవిలలాడుతా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏక చంద్రబాబు నాయుడు మాట తప్పితే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కల్పన లేక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు వారికి ఇచ్చిన హామీ నెరవేర్చక ఇబ్బంది పడుతున్నారు. ఇవి ప్రస్తావన రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే ప్రజా సమస్యలు ప్రస్తావించి ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన దూదేకినట్టు ఎక్కాల్సిన షర్మిలమ్మ అవి గాలికి వదిలేసి శిలక పలుకులు పలుకుతాది చంద్రబాబు నాయుడు కోసం. 100 సార్లు ప్రతిపక్ష పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావు, ప్రభుత్వాన్ని నడుపుతా ఉండే చంద్రబాబు నాయుడును 100కు ఒక్కసారి మాట్లాడతావు. ఒక్క మాట మేము అడుగుతా ఉన్నాం, మావిగన్ ప్రతిపాదన కరెక్ట్ కాకపోతే అమరావతి నిర్మాణం కరెక్టా కాదా? ఇది చెప్పండి. మీరు ఎవరో? మీ అందరికీ కరెక్ట్ రాజధాని హైదరాబాదే, మీరంతా అన్ని సంసారం ఉండారు. మా జగన్ మేము మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాం. అందుకే జగన్ జోకర్ కాదమ్మా. మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు, మంచి చెప్పినాడు. ఇదిగో ఈ రాజధాని ఇది వద్దు, 2 లక్షల కోట్ల రూపాయలతో మీరు నిర్మించి ఇది నిర్మాణం పూర్తి కాదు, అప్పుల పాలైపోతాది రాష్ట్రము, రాష్ట్రమంతా దరిద్రంలోకి నెట్టివేయబడతాది అని చెప్పి మంచి చెప్పినాడు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇస్తారో ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరుస్తున్నారో వాటిని బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ఇచ్చిన మాటను ప్రజల కోసం నిలబెట్టు అని చెప్పి మంచి చెప్పినాడు. చూడి, ఇది మెంటర్. పిల్లల కోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి వారికి అక్షరాలు రుద్దించినాడు. చూడి, ఈ అక్షరాలు రుద్దిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, నాగరికంగా మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి విద్యకు పెద్దపీట వేసి మంచి మాటలు చెప్పినాడు. చూడి, ఇదే మెంటర్ అంటారు. అందుకే జగన్ జోకర్ కాదు, జగన్ మెంటర్. మీరు చంద్రబాబు నాయుడు కోసం చిలక పలుకులు పలికే మీరందరూ కూడా నా దృష్టిలో బ్రోకర్సే. కేవలం ఒక కులాన్ని ధనవంతులు చేసేదాని కోసం, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పూర్తి ఐశ్వర్యవంతులు చేసేదాని కోసం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని నిర్మిస్తున్నారే తప్ప ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజల కోసమైతే కాదు. ఈ రాజధాని ఎప్పటికీ నిర్మాణం పూర్తి కాదు. ఈ తెలిసినప్పటికీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గాని, మహా న్యూస్ గాని, లేకుంటే TV5 గాని, ఈటీవీ గాని, ఆంధ్రజ్యోతి పత్రిక గాని, ఈనాడు గాని, రామోజీరావు సంస్థ వ్యవస్థలు గాని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వ్యక్తులే. ఒక కుల వ్యవస్థను కాపాడే దాని కోసం పనిచేసే వాళ్ళే, ఇంత తప్ప వేరేది కానే కాదు. అప్పుడప్పుడు షర్మిలమ్మ వచ్చి మాట్లాడుతుంటది బయటికి. మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడును కాపాడేదాని కోసం జగన్ విమర్శించడం, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని నడిపే చంద్రబాబు నాయుడులో ఉండే అనేక లోపాలను ప్రస్తావించాల్సిన ఆమె అవి ప్రస్తావించదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తుంది. బీజేపీకి దత్తపుత్రుడా మేము జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైతే నిన్న ఎన్నికల్లో మేము ఓడిపోతామమ్మా, బీజేపీ మాతో పొత్తు పెట్టుకునే దానికి చేయి జాపింది, 2 హస్తాలు దాచి కౌగిలించుకునే దానికి పిలిచినారు, ఆలింగనం చేసుకుంటాం ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినాడు ఆయన. నేను ఒక్కనే పోటీ చేస్తా, సింగిల్ గానే నేను పోటీ చేస్తా, నా రాజకీయ పార్టీని మరొక పార్టీతో మరొక జెండాతో నా జెండాను జత కట్టనని చెప్పినాడు. ఈ చంద్రబాబు నాయుడు మాదిరి 36 జెండాలు కట్టలే. మీరమ్మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకునేవా? చూడి, నీవు సమాధానం చెప్పాలా. ఇదే నీ నోటితోనే ఒకప్పుడు ఏం చెప్పినావు? స్వర్గీయ నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నాకు అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ వారే చంపినారు అని చెప్పి మాట్లాడినావు. నీ తల్లిని, నీ అన్నను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని నియంత్రితపు ఆలోచనలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది. నీ తండ్రి మరణించిన చోటికి ఓదార్పుకు పోకూడదు హుకుం జారీ చేసింది వాళ్ళ మీద. నీ తల్లిని గౌరవించలే, నీ తండ్రిని స్వర్గీయ నీ తండ్రిని మరణించిన నీ తండ్రిని గౌరవించలే, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించలే, మీ అన్నను గౌరవించలే, మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు? జగన్దే మీదే? పోని తీసుకునేవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా.
కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే. తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నేను పదవి నుంచి తొలగించాలా? కారణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే. నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకుని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు. నీ కుటుంబ కలహాల ప్రస్తావనే 14 లేచినాంచి ఉంటుంది. షర్మిల మనం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం మా ప్రొద్దులు కానీ మేము కడప కానీ ఎక్కడైనా అన్ని ఊళ్ళల్లో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు, తిరునాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే ఏడాది దేవాలయాల కాడ చిలక జోషి అని చెప్పేవాడు ఉంటాడు. చిలక జోషి అని చెప్పేవాడు. ఒక చిలక ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు, ఒక చిన్న పంజరం ఉంటుంది. ఆ పంజరంలో చిలక ఉంటుంది. అక్కడ బయట ఇన్ని కార్డులు ఉంటాయి. మన టోటోలు ఎవరైనా అమాయకులు జోష్యం మీద ఆధారపడి సూచామని పోతే డబ్బులు పెడితే ట్రైనింగ్ ఇచ్చినాడు కాబట్టి ఆ చిలక జోషి అని చెప్పేవాడు ఆ చిలక బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డులో చదివి మనల్ని కాసేపు సంతృప్తి పరిచే ప్రయత్నం చిలక జోషి అని చెప్పేవాడు చెప్తాడు. మళ్ళీ తర్వాత ఆ చిలక లోపలికి పంజరం లేకపోతుంది. ఇది మనం చూస్తున్నాం చిలక జోస్యం. నాకు ఇది మతికొస్తుంది షర్మిల మనం చూసినప్పుడు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిల మన గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోషి అని చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతాది. ఆ పలుకులు అయిపోతానే మళ్ళా పంజరంలోకి చిలక వేరట్టు మళ్ళా షర్మిలమ్మ మాయమైపోతాది. ఇక్కడ చిలక జోషి అని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, చిలక పలుకులు పలికేది షర్మిలమ్మ. ఆ అమాయకులే జోషం చెప్పించుకొని ఒకసారి చూడి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ప్రజలు. ఈ చిలక జోషమే మతికొస్తుంది షర్మిలమ్మ గారిని చూస్తే. నాకు ఎట్లాంటిదంటే అట్లా చిలక జోషి అని చెప్పేది ఉంటుంది. అట్లా ఇటుంటారు చిలక జోషి అని చెప్పే కార్డు ఎట్లుంటుంది అంటే ఉదాహరణ మీకు కనపడాలని కూడా చూపిస్తారా నేను. అది అట్లా ఉంటుంది. ఇటుంటుంది చిలక జోషి అని చెప్పేది. ఇట్లా చిలక ఉంటుంది, ఈ పంజరము, ఈ కార్డులు ఇటుంటాదబ్బా. ఈ చిలక ఏమో షర్మిలమ్మ, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఆ కార్డులో ఉండే మాటలేమో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏం చెప్పాయి. ఇట్లా చిలక జోస్యం. పంజరంలోంచి గడ్డకు రావడం, ఒక కార్డు తీయడం, చిలక జోస్యం చెప్పడం, మళ్ళీ పంజరం లేకపోవడం. ఇది షర్మిలమ్మని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చిలక జోస్యం చెప్పాము గుర్తొస్తుంది. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని జోకర్ అంటే మేం భరించాలా, మెంటర్ను పట్టుకొని జోకర్ అంటే భరించాలా. ఆ జోకర్ అనేది కూడా ఎవరు? చిలక జోస్యం చెప్పే ఈ చిలకలాంటి చిలక పలుకులు పలికేవాళ్ళు. ఇంకా మమ్మల్ని రాసేది ఏంది? రోత పలుకులు పలికే ఏబిఎన్ రాధాకృష్ణ. మమ్మల్ని మాట్లాడేది ఎవరు? ప్యాకేజీ పవన్ కళ్యాణ్. ఒకరి చిలక పలుకులు షర్మిలమ్మయ్యి, మరొకరు ఏమో రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఈయన ఏమో సనాతన పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్యాకేజీ పలుకులు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది నిజంగా షర్మిలమ్మ మహిళా నాయకురాలే అయితే కానీ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా కుటుంబ స్త్రీలను అందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ స్త్రీలను అందరినీ వ్యభిచారులుగా ఏబిఎన్ రాధాకృష్ణ అభివర్ణిస్తూ మాట్లాడితే, రోత పలుకులు రాస్తే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక మహిళగా నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడాలా? ఇది చాలా అన్యాయమైన మాట. నేను ఒక మహిళగా మాట్లాడుతా ఉన్నా, మహిళలను ఉద్దేశించి వారి శీలాన్ని శంకిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడతావా? జగన్ చెప్తే భర్తలు వాళ్ళ భార్యలను భార్యలు కాదు చెల్లెలుగా భావించి వారికి వేరే వారితో పెళ్లి చేసి శోభనం జరిపిస్తారా? ఇదేనా నువ్వు మాట్లాడాల్సిన ఏబిఎన్ రాధాకృష్ణ? నీకు బుద్ధిందే అని చెప్పి ఆ మాటలను ఖండించాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉండి ఒక్క మాట నువ్వు మాట్లాడకుండా బయటకు వచ్చి మావిగన్ ప్రతిపాదన మీద జగన్ జోకర్ అని మాట్లాడతారా? మీరు 100% మీరు చంద్రబాబు నాయుడు చెప్పే చిలక పలుకులు పలికే చిలకనే తల్లి నువ్వు. 100% ఆ ఏబిఎన్ రాధాకృష్ణ 100% చెప్తానా రోత పలుకులే, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పలుకులే. ఏంది మీరు మాట్లాడుతున్న మాటలు? రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఏం తప్పుంది ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడింది? నిజమేనంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల అందరం వెన్నెముక లేని వాళ్ళమంట, మా పిల్లలు అంతేనంట. ఆ ఏబిఎన్ రాధాకృష్ణకు మళ్ళీ ఆయన కింద వంగినోడి కింద వంగినోడు అన్నట్టు నువ్వే చంద్రబాబు నాయుడు దగ్గర వంగి ఉండవు ఏబిఎన్ రాధాకృష్ణ. మళ్ళీ నీ కింద వంగినోడు మళ్ళీ వాడొక పనికి మానటోడు వెంకటకృష్ణ. మాది బ్రోతలిజం అంటాడా? మాది బ్రోతలిజమా? మీ కర్మగన పుచ్చితే మాత్రం మీకు చెడ్డ రోజులు ఉంటే మాత్రం 29లో మీరు అనుభవిస్తారు. నేను చెప్తాను కదా, 29లో మీరు అనుభవించి తీరుతారు. ఈ రాష్ట్రంలోని నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం గానీ నీ పత్రిక గానీ నడుస్తుందో నడుస్తుందో చూసుకోను. బాధ కలిగి మా కుటుంబ స్త్రీలను అన్యాయంగా మీరు మాట్లాడితే, మాకు అవమానం చేస్తే శాంతియుతంగా మేము ధర్నా చేయడానికి కార్యాలయం దగ్గర పోతే దాడి చేయడానికి వినమంటారా? మా భార్యలను అపవిత్రంగా మాట్లాడే మాటలు గుర్తుకురాని చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు, హోమ్ మినిస్టర్ కు, ఈ పత్రికలకు, మిగతా వాళ్లకు మేము దాడి చేయడానికి వినామని చెప్పి మాట్లాడతారా? మొట్టమొదటి మీరు మాట్లాడాల్సినది
అనేది ఇది తప్పని మీరు ఖండించాలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ ఖండించాలా, క్షమాపణ చెప్పని చెప్పాలా. ఆ తర్వాత మేము ఏదైనా తప్పు చేసింటే మాకు చెప్పాలా. పెద్ద తప్పు గాలి వదిలేసి చిన్న సంఘటనను వెలికితీసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఒక్కసారి చెప్తాను, షర్మిలమ్మ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి జోకర్ కాదమ్మా మెంటర్, ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు జోకర్ కాదమ్మా ప్రొటెక్టర్, ఈ రాష్ట్రాన్ని రక్షించేవాడు. ఇది గుర్తు పెట్టుకోవాలా తల్లి. మీరు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, అమరావతి రాజధాని నిర్మాణానికి అనుకూలమా కాదా? దీనికి సమాధానం చెప్పండి.